హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ 02 ఆఫ్ 2024 సంబంధించినటువంటి రిజల్ట్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలో కలిపే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్ లో అప్డేట్ చేయలేదు, కానీ ఈ యొక్క సైట్ లో డేటా అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండ్ అదేవిధంగా రిజల్ట్స్ యొక్క డేటాలో కలిపిద్దాం. ఓకే, సో ప్రజెంట్ మనకు కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే యాక్చువల్ ఎగ్జామ్ 120 మార్క్స్‌కి. సో ఇక్కడ వీళ్ళు 100కి సెట్ చేయడం జరిగింది. సో 100 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాన్ని బట్టి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో బ్లూ కలర్ మొత్తం కూడా మేల్‌కి సంబంధించింది. ఇక్కడ పింక్ కలర్ మొత్తం కూడా ఫీమేల్ సంబంధించింది. సో ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్‌మెన్ సంబంధించి డేటా గన తీసుకుంటే ఫస్ట్ మేల్‌లో గన తీసుకుంటే యూఆర్ 76.82, ఎస్సీ గన తీసుకుంటే 70.19, ఎస్టీ గన తీసుకుంటే 65.67, ఓబీసీ గనక తీసుకుంటే 74.06, ఈడబ్ల్యూఎస్ గనక తీసుకుంటే 71.9. అండ్ అదేవిధంగా ఫీమేల్‌లో గన తీసుకుంటే యూఆర్‌కి 73.75, ఎస్సీకి 66.37, ఎస్టీకి 62.27, ఓబీసీకి 70.17, ఈడబ్ల్యూఎస్కి 68.89 అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి 30.14 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా పీఈటీ, పిఎంటీ లేదా డీవీకి సంబంధించి 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి రిజల్ట్స్ కనుక తీసుకుంటే ఈ సంవత్సరం మార్చి 2 నుంచి మార్చి 18 జరిగినటువంటి ఈ యొక్క సిబిటి ఎగ్జామ్లో పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్లో మనకి ఇక్కడ 42,000 మంది పైగా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ కానీ అండ్ అదేవిధంగా రిజల్ట్స్, ఇండివిజువల్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా స్కోర్ కార్డ్ అంతా కూడా రేపు ఈవినింగ్ 5కి అయితే అవైలబిలిటీలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆ యొక్క క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద పీఈటీ లేదా పిఎంటీ సంబంధించి డేటా. సో ఇక్కడ క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనకి ఇక్కడ 42,143 మందిని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా రిజల్ట్ సంబంధించినటువంటి డేటా రావడం జరిగింది. ఇండివిజువల్ స్కోర్ కార్డ్ అనేది మనకు రేపు ఈవినింగ్ 5 నుంచి అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి డేటా అప్డేట్ కాగా నేను మరొక వీడియో ద్వారా లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.